కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో ఏపీకి రానున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్, హోంమంత్రి అనిత, సత్యకుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి బండి సంజయ్ హాజరు కానున్నారు. రేపు గన్నవరం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో ఏపీకి రానున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్, హోంమంత్రి అనిత, సత్యకుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి బండి సంజయ్ హాజరు కానున్నారు. రేపు గన్నవరం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో ఏపీకి రానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కాసేపట్లో అమిత్ షా రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ఈ రోజు రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ప్రైవేట్ హోటల్కి వెళ్తారు. ప్రైవేట్ హోటల్ నుంచి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రికి జరిగేటువంటి విందు సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గత 6-7 నెలల కాలంలో ఏపీకి కేటాయించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం సంచలనంగా మారింది. కేంద్రంలో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండటం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి భారీ ఎత్తున కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్రం సానుకూలంగా స్పందించడం, ఇటీవల కాలంలో మోడీ స్వయంగా ప్రధాని చేసినటువంటి పర్యటన, విశాఖ వేదికగా జరిగినటువంటి పర్యటనలో భారీ ఎత్తున అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తలపెట్టడం, అదేవిధంగా పోలవరంకు సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం, అదేవిధంగా నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి దాదాపుగా 11,440 కోట్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఇలా వరుసగా ఏపీ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వెనుకబడినటువంటి రాష్ట్రంగా, ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీ విభజన తర్వాత ఉన్నటువంటి కష్టాలను గట్టెక్కించేటువంటి క్రమంలో భాగంగా ఏపీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో భాగంగా ఎన్డీఏ కూటమి సర్కారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం చాలా సానుకూలంగా స్పందిస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏపీ రాజకీయాల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏపీకి కేటాయింపులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రికి విందు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, కూటమికి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ విందుకు హాజరు కావబోతున్నట్టుగా సమాచారం ఉంది. రాత్రి 9:30 వరకు అమిత్ షా చంద్రబాబు నివాసంలో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి హోటల్కి వెళ్తారు. రేపు ఉదయం గన్నవరం సమీపంలో జరిగేటువంటి ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి కార్యక్రమం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. అంతకు ముందు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ను కూడా, సౌత్ రీజన్ ఇన్స్టిట్యూట్ ను కూడా అమిత్ షా స్వయంగా ప్రారంభించబోతారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా అమిత్ షా ఏపీలో ఉండబోతున్నారు. కృష్ణా జిల్లాలోనే ఉండబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఆయన
గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.